అలాగే దీన్ని బట్టి పుస్తక జ్ఞానం బట్టి దీవనామం ఇచ్చాడు కదా తను సకల విద్యను అభ్యసించాడు. ఏం చేశాడు? సకల విద్యను అభ్యసించి లేని వానికి దేవుని జ్ఞానం కూడా అర్థం అవుతుంది. అయితే సకల విద్యను అభ్యసించాడు కాబట్టి మోషే దేవుడు అయ్యాడు. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకుని వెళ్ళారు. ఎవరు? మోషే. దేన్ని బట్టి అంట? సకల విద్యను అభ్యసించడం బట్టి. దేన్ని బట్టి? అలాగే ఇంకో 4 వ్యక్తులు కూడా ఉన్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు కూడా దేన్ని అభ్యసించారంట? సకల విద్యలను అభ్యసించారు. ఏం చేశారు? ఆ సకల విద్యను అభ్యసించడం ఏంటన్నా నేను? పుస్తక జ్ఞానం. ఏ జ్ఞానం? ఒకసారి ఆలోచించి చదువుకున్నాము. దానియేలు రాసి నుంచి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు నార్మల్గా చదివేయండి మీరు. పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యము జ్ఞానము కలిగి తత్వజ్ఞానం కలిగిన వారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎవరు? దానియేలు కూడా ఎవరు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎవరు? ఈ నలుగురు ఏం చేశారు? సకల విద్యను ప్రావీణ్యం కలిగి ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం కలిగిన వారు దానియేలు కలిగిన వారే నేర్పించింది. దేని బట్టి నేర్చుకున్నారు వాళ్ళు? దాన్ని ఏమన్నా నేను సకల విద్యలను అభ్యసించిన వారు ఎవరెవరు? మోషే, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? పుస్తక జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఏమర్థమైంది వీళ్ళకి? దేవుని జ్ఞానం కూడా అర్థమైంది. ఒకవేళ ఇన్ కేసు ఈ పుస్తక జ్ఞానం లేకపోతే దేవుని యొక్క జ్ఞానం కూడా అర్థం కాదు. అక్కడతో రెండోది లోక జ్ఞానం పూర్తయిపోయింది. ఇప్పుడు మూడోది దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం కోసం మనం మాట్లాడుకుందాం. ఇందాక చదివిన వాక్యపత్రిక అన్నమాట. అదొద్దు, ఫస్ట్ తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క జ్ఞానం కోసం మనం మాట్లాడుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. జగదుత్పత్తి ముందుగానే దేవుడు దేవుని మన మహిమ నిమిత్తము నియమించింది. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువు సిలువ వేయకపోయింది. ఇందుకు గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారితో 7వ వచనం మాత్రమే చదవం. అదే దేవుని జ్ఞానం మనమైనట్టుగా బోధించినాము. ఈ జ్ఞానం మొదలైనను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. దేని నిమిత్తం నియమించడానికి దేవుడు? ఎవరి కోసం? ఎవరి జ్ఞానము? ఎవరి కోసం నియమించాడంట? ఎప్పుడు? జగదుత్పత్తికి ముందే. ఇప్పుడు జగత్పునాలు వేయబడకుండా దేవుడు మన కోసం ఆయన జ్ఞానాన్ని మన మహిమ నిమిత్తము. దేని నిమిత్తము? దేంట్లో చూపించాలి దేవుని జ్ఞానం? మనం దేవుడు జ్ఞానం మనం దేంట్లో చూపించుకోవచ్చు. దేవుడి జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందంటే దేవుడు జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది?
సరే, దేవుడు జ్ఞానోపయోగాల కోసం చూద్దాం. ఎలాగెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దేవుడు జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, జ్ఞానము మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించండి. దేని నిమిత్తం నియమించాడు? మన మహిమ నిమిత్తం. ఇప్పుడు జగదుత్పత్తి ముందే ఎవరి కోసం?